నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ షానవాజ్ అన్నారు. ఈ సందర్భంగా మా ప్రతినిధి రహమతుల్లా కేఎస్ షానవాజ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ షానవాజ్. గత 20 సంవత్సరాల నుండి విద్యార్థి స్థాయి నుండి ఎన్ఎస్యుఏలో, యూత్ కాంగ్రెస్లో, అదేవిధంగా కదిరి పట్టణ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షునిగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి మంచి చేసే పార్టీ అని, సెక్యులరిజం కలిగినటువంటి పార్టీ అని నమ్మి, కన్న తల్లి లాంటి పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతుండడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు కదిరి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి గాను నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మా వైఎస్ షర్మిలమ్మ గారికి, రఘువీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎంతోమంది నాయకులు కదిరికి రావడం జరిగింది, కదిరిలో ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది, ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది, ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా కమిట్మెంట్తో పని చేసిన దాఖలాలు కదిరి నియోజకవర్గంలో లేవు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ యొక్క అండదండలతో, కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్తో కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కావచ్చు, మళ్ళీ రెండవసారి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఎమ్మెల్యేకి కానీ, ఏ నాయకునికి కానీ, ప్రస్తుతం ఉండేటువంటి ఏ నాయకునికి, ఏ ఎమ్మెల్యేకి కూడా కమిట్మెంట్ లేదు. కదిరి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. గత 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి కనపడడం లేదు. తెలుగుదేశం పార్టీలో లేదు, వైఎస్ఆర్ పార్టీలో లేదు. వైఎస్ఆర్ పార్టీ కేవలం పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం, జీరో. రోడ్ల నిర్మాణాలు లేవు, కాలువల నిర్మాణాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప తెలుగుదేశంలో పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఒక్క ఇల్లు కూడా నిజమైన పేదవాడికి అందనటువంటి పరిస్థితి. ఈ యొక్క కదిరిలో పుట్టి, కదిరిలో పెరిగి, కదిరిలో చదువుకొని, కదిరిలో ఆడుకొని, కదిరిలోనే నాయకునిగా ఎదిగినటువంటి నేను కదిరి నియోజకవర్గం పట్ల, కదిరి పట్టణం పట్ల ఒక అవగాహన ఉంది కాబట్టి, పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తూ ఉన్నా.
ఈ యొక్క 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కదిరిలో అత్యధిక శాతంలో హిందువులు ఉన్నప్పటికీ కూడా ఒక శ్మశాన వాటిక లేదు కదిరిలో. కదిరి ఇంత పెద్ద మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా కదిరిలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగిన ఒక పార్కు లేదు కదిరిలో. కదిరిలో ఒక గవర్నమెంట్ బీడీ కాలేజీ లేదు, ఒక డైట్ కాలేజీ లేదు, మహిళా డిగ్రీ కాలేజీ లేదు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజీ లేదు, ఒక చిన్న చిన్న ఇండస్ట్రీలు లేవు. కదిరిలో ఉండేటువంటి దేవాదాయ భూములు కావచ్చు, వక్బోర్డ్ భూములు కావచ్చు, దాని సంరక్షణ కరువైంది. కేవలం సోలార్లో డబ్బులు వస్తాయి, నెల నెల మామూలు తీసుకోవడం కోసం, కాంట్రాక్ట్ వర్కులు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం తప్ప, అధికారం చలాయించడం కోసం తప్ప కదిరి ప్రజలకి అభివృద్ధి చేయాలనేటువంటిది లేదు. కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోతారు. 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారనేటువంటి భ్రమలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు నేర్చుకొని, కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఎదిగి, కాంగ్రెస్ పార్టీలో డబ్బు సంపాదించుకొని, పేరు సంపాదించుకొని, తెలుగుదేశంలో పార్టీలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, వైసీపీలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, మా పార్టీలో నేర్చుకుని వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు దూషించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో నేను కనుక ఈ కదిరి ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే కదిరి పట్టణంలో ఒక హిందూ శ్మశాన వాటిక, దేవాదాయ వక్బోర్డ్ భూములకు సంబంధించినటువంటి రక్షణ, వాటి అభివృద్ధి చేస్తాం. కదిరిలో చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తాం, ఇండస్ట్రియల్ని డెవలప్ చేస్తాం, కదిరిలో మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ బీడీ కళాశాలను ఏర్పాటు చేస్తాం, ఒక ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ రావడానికి కృషి చేస్తా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్న ఒక పార్క్ నిర్మాణానికి నేను కృషి చేస్తా, ఒక కమిట్మెంట్తో పనిచేస్తానని చెప్పి ఈరోజు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కదిరి బిడ్డగా మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి, కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.